హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక శక్తివంతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. దీన్ని అర్థం చేసుకొని సరిగ్గా అప్లై చేస్తే మీరు చాలా చిన్న స్టెప్ తీసుకొని కూడా చాలా పెద్ద విజయాన్ని సాధించగలుగుతారు. మీరు మీకంటే చాలా స్మార్ట్ అండ్ టాలెంటెడ్ వ్యక్తుల కంటే కూడా ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. ఇది మీకు హెల్త్, వెల్త్, రిలేషన్షిప్ ఇలా ప్రతి విషయంలో సహాయం చేస్తుంది. ఆ శక్తివంతమైన విషయం ఏమిటంటే కాంపౌండ్ ఎఫెక్ట్. దీని గురించి ఐన్స్టీన్ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ప్రపంచంలోని 8వ వింత అని అన్నారు. కానీ కాంపౌండింగ్ అనేది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన విషయం. ఎవరైతే దీన్ని బాగా అర్థం చేసుకుంటారో వారు దానితో బాగా సంపాదిస్తారు. ఎవరైతే దీన్ని అర్థం చేసుకోరో వారు దానికి తిరిగి పే చేస్తారు. అసలు ఐన్స్టీన్ దీని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన విషయం అని ఎందుకు అనేవారు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్. ఒకప్పుడు ఒక రాజు చెస్ ఆడినప్పుడు, అంటే చదరంగం ఆట ఆడినప్పుడు అతనికి ఆ ఆట ఎంతగా నచ్చిందంటే అతను చదరంగం యొక్క క్రియేటర్ను పిలిపించి నీకు ఏం కావాలి అని అడిగాడు. అప్పుడు ఆ క్రియేటర్, రాజా, నాకు ఈ ఆట యొక్క మొదటి స్క్వేర్లో ఒక బియ్యపు గింజను ఉంచి తర్వాత ప్రతి స్క్వేర్లో దాన్ని రెట్టింపు చేసి ఇవ్వండి, అంతకు మించి నాకేం వద్దు అన్నాడు. అప్పుడు ఆ రాజుకి చాలా కోపం వచ్చింది. ఎంత తెలివి తక్కువ వాడు అని అనుకున్నాడు. ఈ సాధారణ ధాన్యాన్ని అడిగి నన్ను నువ్వు అవమానపరుస్తున్నావు. ఒకవేళ నువ్వు వజ్ర వైడూర్యాలు కావాలన్నా ఇచ్చేవాడిని అని అన్నాడు. దానికి ఆ క్రియేటర్, లేదు రాజా, నాకు అది మాత్రమే చాలు అన్నాడు. తర్వాత రాజు వారి సైనికుణ్ణి పిలిపించి అతను చెప్పిన ప్రకారం ధాన్యపు గింజలను లెక్కించి అతనికి ఇవ్వమని ఆజ్ఞ జారీ చేశాడు. కొద్ది రోజుల తర్వాత ఆ సైనికుడు పరిగెత్తుకుంటూ రాజు దగ్గరకు వచ్చాడు. రాజా, ఆ వ్యక్తి తెలివి తక్కువవాడు కాదు, చాలా తెలివైనవాడు. అతను ఎంతైతే ధాన్యాన్ని అడిగాడో అంత ధాన్యం మన పూర్తి రాజ్యంలోనే లేదు అని చెప్పాడు. అది విని అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. ఫ్రెండ్స్, మీరు కూడా ఆశ్చర్యపోయారు కదా? అది ఎలా సాధ్యమైందో ఇప్పుడు చూద్దాం. చదరంగం ఆటలో మొత్తంగా 64 చతురస్రాలు ఉంటాయి. మొదటి బాక్సులో ఒక ధాన్యాన్ని, తర్వాత వచ్చే బాక్సుల్లో వాటిని రెట్టింపు చేస్తూ పోవాలి. అంటే రెండో బాక్సులో 2 ధాన్యపు గింజలు, మూడో బాక్సులో 4, నాలుగో బాక్సులో 8, 5వ బాక్సులో 16 ధాన్యపు గింజలను ఉంచాలి. ఇదే విధంగా 64వ బాక్సులోకి, అంటే చివరి బాక్సులోకి వచ్చినప్పుడు అవి దాదాపు ఇన్ని ధాన్యపు గింజలు అవుతాయి. నాకు ఈ సంఖ్యను చెప్పడం కూడా రావడం లేదు, కానీ వీటి యొక్క బరువు గనక చూస్తే అవి దాదాపు 461 బిలియన్ మెట్రిక్ టన్నులు అవుతుంది. వీటికి ఇప్పటి ధర $300 ట్రిలియన్. అంటే మొత్తం ఈ భూగ్రహం పైన ఎంత సంపద ఉందో అంత అవుతుంది. సో ఆ వ్యక్తి తెలివి తక్కువ వాడు కాదు అని మీకు అర్థమైందా? అతను చాలా తెలివైనవాడు. అతను కాంపౌండ్ శక్తిని సరైన విధంగా అర్థం చేసుకున్నాడు. అంటే అతను కేవలం కొన్ని ధాన్యపు గింజలను మాత్రమే కాదు, ఈ ప్రపంచం మొత్తం సంపాదనను అడుగుతున్నాడు. కాంపౌండ్ ఎఫెక్ట్ ని మనం డోమినో ఎఫెక్ట్, స్నోబాల్ ఎఫెక్ట్ అని కూడా అంటాము. ఇది ఒక ఎటువంటి ప్రాసెస్ అంటే దానివల్ల మీరు సంపాదించిన రాబడి నుండి కూడా ఇంకా ఎక్కువ రాబడిని పొందగలుగుతారు. దీని విలువ ముందు ముందు ఇంకా పెరుగుతూ పోతుంది. అది ఎలాంటిదంటే ఏదైనా వస్తువుకు పిల్లలు ఉంటే ఆ పిల్లలకు పిల్లలు కూడా అవుతూ ఉంటాయి. అది అంతా కలిపి చాలా పెద్ద మొత్తం అవుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం మరో ఇంట్రెస్టింగ్ గేమ్ చూద్దాం. ఒకవేళ నేను మీకు 30 లక్షలను ఇప్పుడే తీసుకోండి, లేకపోతే ₹1 31 రోజుల వరకు రెట్టింపు అవుతుంది, అప్పుడు తీసుకోండి అనే 2 ఆప్షన్స్ ఇస్తే మీరు దేన్ని ఎన్నుకుంటారు? ఒకవేళ మీరు 30 లక్షల ఆప్షన్ ఎన్నుకున్నారు అనుకుందాం. మీ స్నేహితుడు ఆ ₹1 ఆప్షన్ ఎన్నుకున్నాడు. 5 రోజుల తర్వాత మీ స్నేహితుడి దగ్గర కేవలం ₹16 మాత్రమే ఉన్నాయి. మీ దగ్గర ₹30 లక్షల ఉన్నాయి. అప్పుడు మీరు ఒక కొత్త మెరిసేటటువంటి కారును కొంటారు. మీ స్నేహితుడు మిమ్మల్ని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అతన్ని తిడుతూ ఉంటారు. తెలివి తక్కువవాడా, ఆ మొదటి ఆప్షన్ ఎంచుకొని ఉంటే నీ దగ్గర కూడా 30 లక్షలు ఉండేవి కదా అని అంటారు. 20వ రోజు, అప్పటికి కేవలం ఇంకా 11 రోజులు మాత్రమే మిగిలిన్నాయి. అప్పుడు మీ స్నేహితుడి దగ్గర ₹5,243 ఉన్నాయి. అప్పుడు మీ స్నేహితుడు, నేను ఇంత త్యాగం చేసిన తర్వాత ఇంతగా ఎదురు చూసినప్పటికీ నా దగ్గర కేవలం ₹5,000 మాత్రమే ఉన్నాయి అని ఆలోచిస్తాడు. అప్పుడు కూడా మీ దగ్గర అదే ₹30 లక్షల ఉన్నాయి. అందువల్ల మీరు మీ నిర్ణయం గురించి చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు. కానీ కాస్త తక్కువ ఫీల్ అవ్వండి. ఎందుకంటే 29వ రోజున ఆ మ్యాజిక్ మనీ 27 లక్షలుగా మారాయి. కానీ అసలైన మ్యాజిక్
31వ రోజున జరుగుతుంది. ఆ ₹1 1,07,00,000 కంటే కూడా ఎక్కువగా అవుతుంది. అంటే మీ 30 లక్షల కంటే 3 రెట్లు ఎక్కువ. ఇప్పుడు ప్రపంచంలోని అందరూ మిమ్మల్ని అత్యంత తెలివి తక్కువ వ్యక్తి అని అనుకుంటారు. ఇదే కాంపౌండింగ్ యొక్క పవర్. దీన్ని మీ స్నేహితుడు ఉపయోగించాడు, కానీ మీరు ఉపయోగించలేకపోయారు. అయితే ఇది నిదానంగా ఎక్కువ సమయం తర్వాత చాలా ఎక్కువ మొత్తాన్ని ఏర్పరుస్తుంది. ఒకవేళ మనం కాంపౌండింగ్ యొక్క గ్రాఫ్ని చూస్తే మొదట్లో దాని ఫలితాలు చాలా నిదానంగా ఉంటాయి. కానీ మనం కన్సిస్టెంట్గా స్థిరంగా ఉంటే మన అన్ని ఎఫర్ట్స్ కలిపి ఒక చాలా పెద్ద కాంపౌండ్ ఎఫెక్ట్ని ఏర్పరుస్తాయి. దాని తర్వాత విషయాలు చాలా వేగంగా పెరుగుతాయి. కానీ మనిషి చాలా అసహనంతో ఉంటాడు. అందువల్ల ప్రారంభంలో ఎప్పుడైతే రిజల్ట్స్ రావో అప్పుడు చాలా మంది దాన్ని వదిలేస్తారు. ఎలా అంటే ఎవరైనా బరువు తగ్గించుకోవడానికి వాకింగ్ చేయడం, జిమ్కు వెళ్ళడం చేస్తారు. కానీ కొన్ని వారాల్లో రిజల్ట్ కనిపించకపోతే వారు వాకింగ్ చేయడం, జిమ్కు వెళ్ళడం మానేస్తారు. మనలోని చాలా మంది వారి జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటారు. దానికోసం కొన్ని పుస్తకాలు చదువుతారు, మోటివేషనల్ వీడియోలు వినడం ప్రారంభిస్తారు. కానీ ఇటువంటి విషయాల వల్ల తొందరగా రిజల్ట్ దొరకదు. అందువల్ల మనం ఆ కాంపౌండ్ పాయింట్ కంటే ముందే దాని నుండి క్విట్ అవుతాము. మనం ఈ ప్రిన్సిపల్ని మన జీవితంలో ప్రతి భాగాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఉపయోగించవచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ విషయాన్ని ప్రాక్టికల్గా అప్లై చేసి చూద్దాం. ఉదాహరణకు ముగ్గురు చాలా మంచి స్నేహితులు ఉన్నారు. వీరు ముగ్గురు నెలకు ₹50,000 సంపాదిస్తారు మరియు ఈ ముగ్గురు ఒకే ఏరియాలో ఉంటారు. ముగ్గురికి వివాహం కూడా జరిగింది. వారి జీవితం చాలా బాగా నడుస్తుంది. ఒకరి పేరు రమేష్, రెండో వ్యక్తి పేరు సురేష్, మూడో వ్యక్తి పేరు మహేష్. ఆ మూడో వ్యక్తి మహేష్ తన జీవితంలో కొద్దిపాటి పాజిటివ్ చేంజెస్ తీసుకురావాలని అనుకుంటాడు. అందుకోసం రోజు ఏదో ఒక పుస్తకంలోని 10 పేజీలను చదవడం మరియు తన డైలీ డైట్ నుండి కేవలం 125 క్యాలరీలను తగ్గించడం చేస్తాడు. మరో స్నేహితుడు సురేష్ కొన్ని తప్పుడు చాయిస్లను ఎన్నుకుంటాడు. అతను చాలా పెద్ద టీవీని కొంటాడు. తర్వాత అతను రోజు అందులో తన ఫేవరెట్ ప్రోగ్రాములను చూస్తూ ఉండడం చేస్తాడు. అలా అతను రోజు టీవీ చూస్తూ కొన్ని చిప్స్ మరియు చాక్లెట్లు తింటాడు. మరో వ్యక్తి రమేష్ అతని జీవితంలో ఎటువంటి చేంజెస్ తీసుకురాడు. ఏ విధంగా అయితే తన జీవితం నడుస్తూ ఉందో అదే విధంగా నడిపిస్తాడు. 5 నెలల తర్వాత ముగ్గురులో కొంచెం కూడా ప్రత్యేకమైన మార్పులేమీ ఉండవు. ముగ్గురు యొక్క బరువు సమానంగా ఉంటుంది. మహేష్ కొన్ని పుస్తకాలను చదువుతున్నాడు, సురేష్ టీవీ చూస్తున్నాడు, రమేష్ ఎలా అయితే నడుస్తుందో అదే విధంగా నడిపిస్తున్నాడు. ఇలా 1 సంవత్సరం గడిచిన తర్వాత కూడా ముగ్గురులో ఎటువంటి ప్రత్యేకమైన మార్పులు కనపడవు. కానీ 31 నెలలు గడిచిన తర్వాత మనం ఈ ముగ్గురులో చాలా స్పష్టమైన తేడాలను చూడొచ్చు. మహేష్ చాలా ఫిట్గా అయ్యాడు, సురేష్ చాలా లావుగా అయ్యాడు. మహేష్ ప్రతిరోజు 125 క్యాలరీలు తక్కువగా చేసి 33 పౌండ్ల బరువును తగ్గించుకున్నాడు. అదే సురేష్ రోజు 125 క్యాలరీలను ఎక్కువగా తిని 33 పౌండ్ల బరువును ఎక్కువ చేసుకున్నాడు. రమేష్ మాత్రం ఏ మార్పు లేకుండా ముందులాగానే ఉన్నాడు. అయితే నిజమైన తేడా వారి శరీరంలో కాదు, వారి బ్రెయిన్లో వచ్చింది. ఇక్కడ మహేష్ 1000 గంటలు పుస్తకాలను చదివి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ లాంటి విషయాలు నేర్చుకున్నాడు. మరియు అదే నాలెడ్జ్ అప్లై చేస్తే అతనికి ప్రమోషన్ కూడా లభించింది, అతని శాలరీ కూడా పెరిగింది. అదే సురేష్ తన జాబు వల్ల సంతోషంగా లేడు. అతను అతని భార్య నుండి కూడా విడిపోయాడు. రమేష్ ఇప్పుడు కూడా అదే ₹50,000 సంపాదిస్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ విషయాలు ఎక్కువ సమయం కాంపౌండ్ అయ్యి ఏ విధంగా ఎంత ఎక్కువ తేడాలను చూపగలుగుతాయో చూసారా? ఒకే రాత్రిలో విజయం సాధించడం లాంటివి ఏమీ లేదు. మనం వేరే ఎవరో సక్సెస్ అవుతూ ఉంటే, ఫేమస్ అవుతూ ఉంటే చూసి ఇతను ఒక్క రాత్రిలో విజయం సాధించాడు అని అనుకుంటాము. కానీ అలా కాదు. అతని వెనక అతని జీవితంలో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. తర్వాత అది కొద్ది సమయంలో కాంపౌండ్ అయ్యి అతన్ని స్టార్గా మారుస్తుంది. ఒకవేళ నేను మీకు దీన్ని ఉపయోగించడానికి ఒక ఫార్ములా చెప్పాలంటే అది స్మాల్ అండ్ స్మార్ట్ చాయిస్లను ఎన్నుకోండి. ఏ విషయంలోనైనా కన్సిస్టెంట్గా స్థిరంగా ఉండండి. ఓవర్ టైంలో మీకు మంచి రిజల్ట్స్ తప్పకుండా లభిస్తాయి. మిమ్మల్ని మీరు ఆటో పైలట్ లాగా వదిలేయకండి. మీ జీవితం యొక్క నిర్ణయాలను మీరు యాక్టివ్గా సొంతంగా తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ విషయాల్ని నేను డారెన్ హార్డీ రాసిన ద కాంపౌండ్ ఎఫెక్ట్ అనే బుక్ నుండి చెబుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.